హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను నా MT-15 బైక్ ఏదైతే ఉందో, సో దీని అయితే ఫోర్త్ సర్వీస్ అనమాట. ఇది లాస్ట్ సర్వీస్ అనమాట వాళ్ళు ఫ్రీగా చేసేది. సో దీని తర్వాత అనేది సర్వీసెస్ అయితే మనకి మనం మనీ పెట్టి చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫోర్త్ సర్వీస్ వచ్చేసి మనకి 13,000 కిలోమీటర్స్కి ఉంది అనమాట. సో నా బైక్ రీడింగ్ వచ్చేసి 13,000 కిలోమీటర్స్ అయిపోయింది, ఆల్రెడీ దాటేసింది. సో ప్రజెంట్ అయితే దీనికి సర్వీస్ సెంటర్లు ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను. సో సర్వీస్ సెంటర్లు వచ్చేసి నేను ఆయిల్ చేంజ్ కానీ ఇంకా మనకి ఉంటాయి కదా, సో ఆయిల్ చేంజ్ కానీ లూప్ చేయడం కానీ ఇవన్నీ అవుతుంది కదా. సో దీనికి ఎంత కాస్ట్ అవుతుంది ఈ వీడియోలో మీకు చెప్తాను, ఇవన్నిటి కలిపి. ఫోర్త్ సర్వీస్కి ఫైనల్ చెప్పాలంటే ఫోర్త్ సర్వీస్కి ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఓకే, ప్రజెంట్ అయితే నేను సర్వీస్ సెంటర్కి వెళ్తున్నాను. ఓకే, అక్కడ ఎంత బిల్ అయింది, ఎంత ఛార్జ్ చేస్తారు అనేది అదైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే, హే గైస్, సో ఫైనల్గా అయితే అటు వెళ్తున్నాను. జరు సో గైస్, ఫైనల్గా అయితే నేను బయలుదేరిన అనమాట, షోరూమ్కి అయితే వెళ్తున్నాను. అండ్ దీంతోపాటు నా ఫ్రెండ్ది బైక్ కూడా ఉందన్నమాట, R15. సో నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఒకేసారి సర్వీస్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఈడే మా ఫ్రెండ్ గాడు. దాంట్లో బుక్ ఉంది, అది పోనీ. సో ఇది అన్నమాట మనోడిది బండి R15. మావాడు టైర్స్ తీసినాం, ఎట్లా రేగిపోయినాయో మొత్తం. R15 బ్రేక్ కొట్టినామంటే స్కిడ్ అయ్యా డైరెక్ట్గా, చాలా రేపోయినాయి. మన టైర్ చేంజింగ్ ఉంది అన్నమాట. కాకపోతే ఇది బర్న్అవుట్ కొడదామని చూస్తున్నాము, చూడాలి అది. ఎట్లా? అరే స్ట్రైట్కి వెళ్దాం రా. వర్షం పడింది ఫుల్గా, 3-4 డేస్ రెయిన్స్ అయితే ఉన్నాయండి. కానీ R15 అయితే క్రేజీ లుక్ ఉంటుంది కదా. సో నేను యాక్చువల్లీ ఏంటి అంటే, నేను అసలు R15 అనుకున్నా ఫస్ట్. కాకపోతే మనోడు R15 ఎందుకు, నాది కూడా R15 కదా, ఎందుకు అవసరం లేదు, నువ్వు MT తీసుకో, బాగుంది, సేమ్ ఇంజన్స్, సేమ్ పర్ఫార్మెన్స్, మైలేజ్ కూడా సేమ్ వస్తాను అని అన్నాడు. సో దానివల్ల నేను ఈ MT-15కి వచ్చేసిన అనమాట. అది సో అట్లా అనమాట, ఒకరికి MT-15 అన్నాడు, ఒకటి R15. సో అట్లా ఒక టీ తాగి, ఇప్పుడే లేచినాం కదా, టీ తాగితే అయిపోతుంది. ఎంత ఏమైనా కానీ R15 క్రేజీ లుక్ ఉంటుంది అబ్బా. చూసారు కదా ఎంత మస్తు ఉన్నాయి కదా రెండు. సో ప్రజెంట్ అయితే ఒక టీ తాగేసి వెళ్ళిపోతాం. అండ్ నాకు వచ్చేసి ఇప్పుడు ఉన్న వర్షన్స్లో R15 అయితే అసలు నచ్చట్లేదు, ఆ డిజైనే నచ్చట్లేదు. ఇది చూడండి డిజైన్ ఎంత బాగుందో. ఇది 2019 మోడల్, క్రేజీ డిజైన్ ఇది. నాకైతే ఈ డిజైన్ మస్తు అనిపిస్తుంది. ఇది కానీ మన R1 అది డిజైన్ బాగుంటాయి. ఇట్లానా?
గైస్ వర్షం అయితే ఫుల్గా పడుతుంది. వీడు షార్ట్స్ కట్ అని చెప్పి మొత్తం ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తుండు. ఈ రోడ్లు ఏమో దరిద్రంగా ఉన్నాయి ఇటు సైడు. కొంతమందికి అమీర్పేట్ సర్వీస్ సెంటర్లో చేయించుకుంటాయి అన్నమాట సర్వీసింగ్. బట్ అక్కడ ఉంటారు కదా, సో వాళ్ళు స్టాఫ్ ఉంటుంది కదా, కొంచెం వాళ్ళది ఎలా అంటే వర్క్ ఎప్పుడైనా మనకి ఏమైనా వెళ్ళినా కూడా ఏమైనా వర్క్ చేయించుకుందని వెళ్ళినా కూడా వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్పి రేపు రండి రండి అని చెప్తారు. సో అదైతే నాకు నచ్చలేదు వాళ్ళ దగ్గర. అమీర్పేట్ సర్వీస్ సెంటర్, ఐ మీన్ యమహా సర్వీస్ సెంటరు. సో వాళ్ళదైతే ఏం బాగాలేదు. అండ్ సర్వీసింగ్ కూడా అంత మంచిగా చేయట్లేరు వాళ్ళు. నేను అనవసరంగా చేయించిన అనిపించింది టైమ్స్. అదేదో నల్గొండలో వేయించుకున్నా అయిపోయేది. సో వాళ్ళు ఏంటంటే ప్రతిసారి ఏదో ఒక రీజన్ చెప్పేస్తారు, రేపు రమ్మంటారు వెళ్ళి రమ్మంటారు. సో మన చైన్ ప్యాక్ లూజ్ అయిపోతే దాన్ని టైట్ చేయించడానికి పోతే జస్ట్ అదొక 2-3 minutes పని. ఎంప్లాయీస్ రాలేదు, ఇంకిద్దరు రాలేదు, ముగ్గురు రాలేదు, వర్షం పడుతుంది, ఏదో ఒక రీజన్ చెప్పి పంపించేసారు మండే రండి అని. ఒకవేళ వాళ్ళకి ఇచ్చినా కూడా అది వాళ్ళు సరిగ్గా చేయరు చెప్పాలి అంటే, టు బి ఫ్రాంక్. ప్రజెంట్ అయితే ఇక ఇద్దరం అయితే వెళ్తున్నాము. ఇద్దరు బండ్లు ఒకేసారి సర్వీసింగ్ అయితే ఇచ్చేస్తాం. మీరు చూడొచ్చు మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం అన్నమాట సర్వీస్ సెంటర్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా అని చెప్పేసి ఐ మీన్ ఎంత కాస్ట్ అవుతుంది ఇదంతా చెప్పేసి అడుగుదాము. సో చూద్దాము ఎంత కాస్ట్ అవుతుంది. 4th కదా, 3rd వచ్చేసి చాలా ఎక్కువ పడింది సర్వీస్ కాస్ట్. అంటే మీకు 3rd సర్వీస్ వచ్చి చాలా ఎక్కువ పడింది, అరౌండ్ 3,000 వచ్చింది 3rd సర్వీస్ కాస్ట్. బట్ 3rd సర్వీస్లో చాలా చేంజ్ చేస్తారులేండి. ఐ మీన్ బ్రేక్స్ ప్యాడ్ కాస్ట్ 1,000 పడింది. సో ఇవన్నీ చేంజ్ చేశారు కాబట్టి చాలా కాస్ట్ వచ్చింది మనకి ఈ 3rd సర్వీస్లో. బట్ ఇది 4th సర్వీస్ కదా, సో 4th సర్వీస్ చూడాలి ఎంత కాస్ట్ అవుతుందో. సో ఆల్మోస్ట్ వి రీచ్డ్. కానీ క్రేజీ లుక్ ఉంటుంది కదా R15 బ్యాక్ సైడ్ నుంచి. అది చూడండి, వీడి హ్యాండిల్ కొంచెం కిందకు ఉండేది. మనోడు ఏం చేసిండంటే దాన్ని కొంచెం హైట్ చేసిండు హ్యాండిల్ని. వెనకకే కదా, ఓకే సారీ. అరే బ్యాకే కదా, ఫ్రంట్ మీకు షోరూమ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ సర్వీస్ సెంటర్ ఉంటుంది నల్గొండ. సో ప్రజెంట్ అయితే బ్యాక్ సైడ్ వెళ్ళాలి. చూడాలి. నాకు మొన్న అందుకు పికప్ తగ్గిపోయినట్టు అనిపించింది నా బండిది. బండి ఇట్లా గుంజితే అసలు లేస్తలేదు. ఇక చూడాలి ఈ సర్వీస్ సెంటర్. సో వచ్చేసినాం. చూడాలి అసలు వెహికల్ అవైలబిలిటీ, ఐ మీన్ కుదరదా అనేది చూడాలి ఇప్పుడు సర్వీసు. ఎందుకంటే మరి ఎక్కడ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయో లేవో తెలియదు. బట్ వాళ్ళు వెహికల్ ఎక్కువ ఉంటే వాళ్ళు రేపు వెళ్ళుంటారు అంటారు. సో లోపలికైతే వెళ్దాము. నాది 4th సర్వీస్ ఉంది, MT15 4th సర్వీస్ ఉంది నాది. అవును. ఎంత టైం పడుతుంది? ఈవినింగ్ అవుతుందా? జనరల్ సర్వీస్ కదా. శ్రీకాంత్ ఏమంటాడు ఇద్దరున్నారా? ఈరోజు వేపియాలి జనరల్ సర్వీస్. రేపటి తీసుకుంటా. రేపు ఎప్పుడు ఇస్తారు? ఆఫ్టర్నూన్ అయితే హైదరాబాద్ పోవాలి. బయటనే జనరల్ సర్వీస్ స్టార్ట్ అవుతారు. లేదు నాది 4th కదా. ఆయన చూస్తే ఏమన్నా ప్రాబ్లమ్ చెప్తారా? అంతే ప్రాబ్లం అని కాదు, ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్తారేమో. ఇష్యూ లేదు, జనరల్ సర్వీస్ ఒకటి. సో మనల్ని అయితే బండి ఇప్పుడు ఒకసారి ట్రయల్ వేసి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తారు. ఇప్పుడు బండి కూడా చక్కగా మెయింటైన్ చేయడానికి రాదు. పిల్లలు రండి. సో ఇది 2019 మోడల్ కాబట్టి ఇప్పటికి చాలా సర్వీసులు అయిపోయినాయి. సో మనది వచ్చేసి రీసెంట్ బండి కాబట్టి 4th సర్వీస్. ఇది ఒక్కటి అయిపోతే సెట్. ఓకే
పిల్ల కూడా మొత్తం. సో ఈ బండ్లది రేడియేటర్ చెక్ చేస్తున్నాడు బ్రో, ఎందుకంటే ఈ వర్షన్లో అంటే రేడియేటర్స్ కొంచెం ప్రాబ్లం అయితే అంట. సో ఇచ్చిన తర్వాత రేడియేటర్ ఏందన్నా అప్పుడే ఆన్ అవుతుందా బ్రో? ఆన్ అవుతుంది. నేను అంటే ఆయన చెక్ చేసుకుంటా ఉంటుండు, ఎందుకైనా మంచిది ముందే చెక్ చేసుకుంటాం ఆన్ అవుతుందా లేదా అని అంటుండు. కాకపోతే ఆన్ అవుతుంది రేడియేటరు, కాకపోతే టైం పడుతుంది నాకు కొంచెం అది ఆన్ అవ్వడానికి. అంటే నిన్న కూడా ఆన్ అయింది, నిన్న కూడా మేము డ్రైవ్ చేసినాం కదా, కావాలంటే చెక్ చేసుకోరు ఆన్ అవుతుందా లేదా అని. సో వీళ్ళైతే రేడియేటరు చెక్ చేస్తారంట, రేడియేటర్ ఆన్ అవుతుందా లేదా. మళ్ళీ కొంతమందికంట ఆఫ్టర్ సర్వీస్ అయితే రేడియేటర్ ఆన్ అవ్వట్లేదంట. సో అందుకని ముందుగానే చెక్ చేసుకుంటారు ముందుగా ఆన్ అవుతుందా లేదా అని చెప్పేసి. అట్లా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రేడియేటర్ అనేది ఆటోమేటిక్గా అంటే మాన్యువల్గా ఆన్ చేయడానికి లేదు. సో ఆటోమేటిక్గా మన వెహికల్ ఎప్పుడైతే హీట్ అవుతుందో దాన్ని బట్టి సెన్సర్స్ రేడియేటర్ ఆన్ అవుతాయి అనమాట. సెన్సర్స్ ఆన్ చేస్తాయి, అంటే మన ఇంజన్ ఇంత హీట్ అని ఉంటుంది. సో అంత హీట్ మన ఇంజన్ రీచ్ అయింది అనుకోండి, అప్పుడు రేడియేటర్ అనేది ఆటోమేటికల్గా ఆన్ అయిపోతుంది. సో మాన్యువల్గా ఆన్ చేయడానికి ఏమీ లేదు. సో ఇది ఆటోమేటిక్ సిస్టమ్. సో ఎవరైనా మాన్యువల్ ట్రై చేసినా కూడా అది అవ్వదు. అది ఎందుకు మీరు చేస్తారు కదా జనరల్గా చేస్తాం, కానీ అది పర్చేజ్ చేసుకోవాలి. మేము ఇచ్చినాం అనుకోండి, చార్జెస్ పడతాయి. మేము తీసుకున్నాం అనుకోండి 4 times యూజ్ అవుతుంది. మేము తీసుకుంటే ఎంత ఉంటుంది? ఒకటి క్లీన్ 150, ల్యూబ్ 150, రెండు కలిపి 300 ఉంటుందా? మరి అయితే ఇవ్వండి మరి. కానీ సర్వీస్లో తగ్గిపోతుంది కదా, ఛార్జ్ అయితే తగ్గిపోతుంది కదా. సర్వీస్ కాస్ట్ తగ్గిస్తారు కదా, మైనస్ చేస్తారు కదా లూప్స్ది. ఇప్పుడు లూప్ స్ప్రే మాయే, మీరు అది స్ప్రే చేసినందుకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫోర్త్ సర్వీస్ కాబట్టి. ఇప్పుడు పర్చేజ్ చేస్తారు కదా. అవును, పర్చేజ్ చేసినాక ఫ్రీ ఆఫ్ కాస్టే కదా, దాంట్లో యాడ్ చేయరు కదా. అదే అయితే కొనమంటున్నారు. సో టోటల్ అయితే వచ్చి 100 చూపిస్తున్నాడు. సో నేనైతే లూప్ స్ప్రే అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు. అంటే వీళ్ళు ఆయన ఏమంటున్నారంటే, మేము లూప్ స్ప్రే చేసేదానికంటే మీరు లూప్ స్ప్రే కొనుక్కోండి 300. సో 300లో మీరు ఇంకొక 4 times యూజ్ చేసుకోవచ్చు లూప్ స్ప్రే అండ్ చైన్ క్లీనింగ్ ఆయిల్ అని చెప్తున్నారు వీళ్ళు. సో వీళ్ళు లూప్ చేస్తే చాలా ఎక్కువ అవుతుంది, దానికంటే మనం తీసుకోవడం బెటర్ అని అంటున్నాడు. అట్లా 4 times మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు లూప్ స్ప్రే అయితే ఒకటేసారి అవుతుంది, వీళ్ళు చేసి మనకి ఒకటేసారి అవుతుంది అంటే ఒకటేసారి లూప్ స్ప్రే చేస్తారు. బట్ దానికి తగ్గట్టు కాస్ట్ కూడా ఇస్తారు కాబట్టి దానికంటే మనం కొనుక్కొని మన లూప్ స్ప్రేతో చేయించుకుంటే వాళ్ళు దాన్ని మేనేజ్ చేస్తారు అన్నమాట. సో అది బెటర్. సో అది అన్నమాట మ్యాటరు. టోటల్ 1200 అంతలో వచ్చింది అనమాట. అంటే 4th సర్వీస్కి చెప్పినా కదా, 3rd సర్వీస్కి 3000 దగ్గర 3000 వచ్చింది. బట్ 4th సర్వీస్కి 1200 అట్లా వస్తుంది అన్నమాట. చెప్పాను కదా, 3rd సర్వీస్లో మనకి బ్రేక్ పాడ్స్ చేంజ్ చేసారు అట్లా అనమాట. ప్రజెంట్ అయితే రేడియేటర్ అయితే ఆన్ అయింది. సో కన్ఫర్మ్ అంటే ఇంకా వీళ్ళు ఇంకా సర్వీస్ అయితే స్టార్ట్ చేస్తారు అనమాట. ఇక్కడ చూడొచ్చు. సో రేడియేటర్ అయితే ఆన్ అయిపోయింది. సో వీళ్ళు ఇంకా దీని సర్వీస్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఈవినింగ్ వరకు అయితే రమ్మని చెప్పారు. సో మేము రిటర్న్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఈవినింగ్ వరకు. సో ఇదంతా లోపల సర్వీస్ సెంటరు. అండ్ ఇవతల నుంచి అవతల సైడ్కి షోరూమ్కి దారి అన్నమాట. లోపల నుంచి అవతల వైపు వెళ్తే మనకి షోరూమ్ ఉంటుంది. సో షోరూంలో కూడా వెళ్ళి చూద్దామా. అరే ఇది ఎద్దడారా MT-15 అనుకున్నారా? ఇది కొత్త బండ్లు చూసుగా ఎట్లోనే బైక్స్ క్రేజీ. నేను వచ్చినప్పుడు అసలు ఎన్ని బైక్స్ అసలు లేవు ఇక్కడ, అసలు ఒక బైక్ కూడా లేదు, కనీసం డెమో పీస్ కూడా లేదు. సో ఇక్కడికి వచ్చి తీసుకుందాం అనుకున్నా, బట్ అది ఏమైంది అంటే లైక్ తీసుకుందాం అనుకున్నా కానీ ఇక్కడ లేవు. సో ఇక్కడ స్టాక్ లేదు. అండ్ ఈ షోరూమ్ కూడా రీకన్స్ట్రక్షన్లో ఉంది అంట. సో దానివల్ల నేను హైదరాబాద్లో తీసుకోవాల్సి వచ్చింది. ఇదేనమాట. ఇంత స్టాక్ అసలు నేను చూడలేదు వరకు. నువ్వు వచ్చినప్పుడైతే ఇంత స్టాక్ లేదు చెప్పాలి అంటే.
అరే ఇది 2024 మోడల్ కదరా, 24 మోడల్ ఇది. ఒకసారి చూద్దాం ఒకరి ఇది దీనికి చూసి సో గైస్ మీరు చూడొచ్చు ఇది 2024 మోడల్ ఇది. సో మొత్తం ఇది కూడా ఇచ్చాను పార్కింగ్ లైట్స్. దీనిలో నాకు తెలిసి అప్డేట్ ఇది ఒక్కటే నాకు తెలిసినంత వరకు ఇది. ఇది కంప్లీట్లీ నల్గొండ షోరూమ్ ఇంత ఇన్ని బండ్లు వస్తాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం మనకి అరౌండ్ 5 MPV బైక్స్ ఉన్నాయి. క్రేజీ ఉంది అయితే షోరూమ్ నల్గొండ. సో 2 వెహికల్ సర్వీస్కి ఇచ్చినాము. ఇక అందుకని నచ్చుకుంటూ పోతున్నాము. ఫ్రెండ్ వాడు వస్తున్నాడు పికప్ చేసుకోవడానికి. సో మేమైతే ప్రజెంట్ అక్కడ వరకు టిఫిన్ చేద్దామని చెప్పేసి నడుచుకుంటూ పోతున్నాం. వాడు వచ్చినాక ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ రావడం. ఇంకా మనం బైక్ దగ్గరికి మళ్ళీ వచ్చినాము. సో బైక్ సర్వీస్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా బైక్ చూసుకోవాలి ఒకసారి ఎట్లా అని చెప్పేసి. ఏమేంద్రా ఆడబెడుతున్నా అందరు మన్నే తేడా చూస్తారు. అన్న రేపు ఎప్పుడైతుందన్నా? రేపు ఎప్పుడైతే ఇది కొట్టు నా దాన్ని కూడా. అవును కొట్టుబే ఎందుకన్నా ఇదే కొట్టన్నా, అది కొట్టకు. దాన్ని ఇంక్లూడ్ చేసే దీంట్లో మళ్ళీ అన్న అది కొట్టక నేను రేపు తెచ్చిస్తాయి కొట్టి సరేనా? తీసేసే దాంట్లోకి సిగ్గురాపిన పాడకం. సో గైస్ టోటలీ వచ్చేసి మనకి 1077 అయింది. ఆయిల్ ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ చైన్ లూప్ ఇంతేనారా చేసింది? 4 సో ఇది వచ్చేసి మన బైక్. రేపు ముట్టుకుంటాడు ఏంటది సేమ్ ఉంటుంది. సేమ్ అంతే అయిపోయింది. అంటే ఇది కొంచెం టైట్, అసలు టైట్ కూడా ఇస్తుంది కదా బాగానే. భయ్యా ఇది ఇంత టైట్ చేస్తే తిరగదు కదా, నార్మలే కదా, కొంచెం గట్టిగా అనిపిస్తుందారా? ఇంకా సో ఇది గైస్ మొత్తం అనుకుంటే సర్వీసింగ్ అయితే అయిపోయింది, 4th సర్వీస్. సో చూద్దాం ఒకసారి డ్రైవ్ దేనికి బేబీపీ బండి కోసం. సో ఫైనల్గా అయితే అయిపోయింది గాయస్. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను ఎట్లా మన MT-15 ఆఫ్టర్ 4th సర్వీస్ బైక్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందని చెప్పి ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇది ఫైనల్. నిజంగా మంచిగా మనకి ఇష్టం అమ్మాయితో మాట్లాడతారు, సంతోషమే వేరయ్యా. పిల్ల 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 ఆయన బస్ ఆయన నేనే షో ఫీల్ అవుతా ఉంటాను.